రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో తొలిసారి రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది ఉక్రెయిన్. రష్యాకు చెందిన 4 వైమానిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యా బాంబర్ ప్లేన్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. రష్యా భూభాగంలోకి వందల కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ దాడిలో రష్యాకు చెందిన TU-95, TU-22, M3 బాంబర్లు, A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే మూడేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు పడుతున్న అడుగులు తడబడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య తుర్కియేలో జరిగిన రెండో విడత చర్చలు ఫలితమివ్వలేదు. అంతకుముందు రోజే రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి చేసి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దాని ప్రభావం చర్చలపై పడింది. ఇస్తాంబుల్లోని సిరఘాన్ ప్యాలెస్లో తుర్కియే విదేశాంగ శాఖ మమ్ హకాన్ ఫిదాన్ అధ్యక్షతన సోమవారం రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ షరతులపై వారు చర్చించారు. అవి ఫలితమిచ్చినట్లు ఏ వర్గము ప్రకటించలేదు. చర్చల్లో ఉక్రెయిన్ తరపున రక్షణ మంత్రి రుస్తోమ్ ఉమేరోవ్, రష్యా తరపున పుతిన్ సలహాదారు వ్లాదిమిర్ మెడిన్స్కో పాల్గొన్నారు. తొలి విడత చర్చలు మే 16న ఇస్తాంబుల్లోనే జరిగాయి. అందులో కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోయినా యుద్ధ ఖైదీల మార్పిడికి అంగీకారం కుదిరింది. సోమవారం నాటి చర్చల అనంతరం లిథువేనియాలో ఉన్న జెలెన్స్కీ స్పందించారు. మరింత మంది యుద్ధ ఖైదీల విడుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.